నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. సెలబ్రిటీ జ్యోతిష్కుడుగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి ఎప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటాడు. నాగ చైతన్య సమంత విడిపోతారని జాతకం చెప్పగా అలానే వారు విడిపోయారు. ఇక అప్పటి నుంచి మరింత రెచ్చిపోతూ కామెంట్స్ చేసేవాడు. ఇక నాగ చైతన్య శోభిత గురించి వేణుస్వామి దారుణంగా కామెంట్స్ చేయడంతో అతడిపై ఫిల్మ్ జర్నలిస్టులు కంప్లైంట్ చేయడంతో కాస్త వెనక్కి తగ్గాడు. ఎప్పుడు ఎవరి జాతకాలు చెప్పనంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు. కానీ ఇప్పుడు వేణుస్వామి ఇండస్ట్రీకి చెందిన 3 సెలబ్రిటీలు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ జర్నలిస్ట్ తో ఆయన మాట్లాడిన ఆడియో అంటూ ఓ న్యూస్ ఛానల్ దీన్ని ప్రసారం చేసింది. ఆ ఆడియోలో భాగంగా వేణుస్వామి మాట్లాడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రభాస్, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక వేణుస్వామి లెక్క ప్రకారం అయితే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటారంటూ ఆడియోలో మాట్లాడారు. అన్ని ముందు తెలుస్తాయని మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పినట్లుగా ఆడియోలో రికార్డైంది. ఇక ప్రభాస్ గురించి కూడా మాట్లాడుతూ ప్రభాస్ కు శరీరం అంతా గాయాలే ఉన్నాయని ఆయన ఎవ్వరికీ చెప్పడం లేదన్నారు. అందుకే రాజాసాబ్ చిత్రాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వేణుస్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. సమంత కూడా సూసైడ్ చేసుకుంటారు. ఎవరినో ఒకటి చేసుకుంటారు. మీడియా చేసుకుంటారు. నా లెక్క ప్రకారం చేసుకుంటారు. మీడియా చేసుకుంటారు. నా లెక్క ప్రకారం చేసుకుంటారు. సో అది బయటకు రావడం మీడియాకి ఎవరు మేనేజ్ చేస్తున్నాం. సినిమా పోస్ట్ పోన్ అయింది. April 20 రాజసాబ్ ఇది అంటే మామూలుగా సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి కదా, ఇలానే ఎవరు అంత సీరియస్ మీరు చాలా ఒకటి కాదు ఇక్కడ నుండి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ప్రభాస్ మాట్లాడుతున్నాం. ఇక టీవీ ఛానల్లో లీక్ అయిన ఈ వీడియోపై ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు స్పందిస్తూ ఇలాంటి విషయాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వింటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలకు హీరోలు అంతగా స్పందించరు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ వింటే మాత్రం చాలా బాధపడతారు అని ప్రభు అన్నారు. అయితే ఇంత నీచమైన కామెంట్స్ చేస్తున్న వేణుస్వామిపై గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.